కూల్చారా కూలిందా? మానేరు చెక్ డ్యాం కూలిపోవడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల జిలెటిన్ స్టిక్స్ పేలుతున్నాయి. చెక్ డ్యాం ని కాంగ్రెస్ నేతలే కూల్చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ హయాంలో నాసిరకంగా కట్టడం వల్లే అది కూలిపోయింది అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మానేరు చెక్ డ్యాం కూలడంపై పోరుబాట పట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మంగళవారం కూలిన చెక్ డ్యాంను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు శుక్రవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. డ్యాంను జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్ గా ఆ రోజు అక్కడ మొత్తం చూస్తూ ఉండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యాం కులగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. ఇప్పటికే హుసైన్ మియా వాగ్ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వీణవంక ఇట్లా కాకపో జమ్మికుంట కాకపోకు రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్ ఉంటాయా? అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం. చెక్ డ్యాం పేల్చారని నేతలు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నీకు నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు, ఆ ఏజ్లో నీకే అంత 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. చెక్ డ్యాంపై సవాల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మీరు నిరూపించగలిగితే, పేల్ చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పకుండా ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకనట్టేనా? అవి ఇప్పుడు ఒకటేసారి కూరలేదు. 2020లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది. 2022లో మా రూపనారాయణపేట విలాసాగర్ మధ్యలో చెక్ డ్యాం మా ఊరిది కూడా ఆ రోజు అది కూడా కూలిపోయింది. హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టిండు. మేమేం చేసినాము, మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన. ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలటిన్ స్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇవాళ రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన. చెక్ డ్యాంను పేల్చితే అది ఎందుకు ముక్కలు చెక్కలు కాలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. బ్లాస్టింగ్ ఆరోపణలు సరికాదన్నారు. పక్కపడ గుట్ట మీద బ్లాస్టింగ్ పెడితేనే ఇక్కడ ఇండ్లు అదులుతాయి. మరి అక్కడ సౌండ్ కూడా ఎవరికి వినవాలేదు. మళ్ళా చిల్లా చిదరగా పడతాయి. ఎక్కడన్నా చిల్లా చిదరగా పడ్డ దాఖలాలనే ఎక్కడా లేదు. కాబట్టి కొద్ది రోజులు పోతే నిజం నిగ్గు చేస్తుంది. నేను నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలిసి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పినాం. తప్పకుండా అది కూడా ఇస్తాం. మీరు చేసినటువంటి అవినీతిని, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతి ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని బయటకు తీస్తాం. బీఆర్ఎస్ హయాంలోనే 7 చెక్ డ్యాంలు కూలిపోయాయన్న విజయ రమణారావు ఇప్పటికీ వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోకపోవడం దారుణమన్నారు. చెక్ డ్యాం విషయంలో అసలేం జరిగిందన్నది నివేదికలో వెల్లడవుతుందన్నారు కాంగ్రెస్ నేతలు.